ఇప్పుడైతే నల్లపోషమ్మ తల్లి గుడికి వచ్చేసాము. ఈ గుడి అయితే మా చిన్నప్పటి నుంచి ఇలానే ఉంది, అస్సలు మారలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే మా మమ్మీ చాలా గుర్తొచ్చింది. ఎందుకంటే ఈ నల్లపోషమ్మ తల్లిని మా మమ్మీ చాలా ఎక్కువగా నమ్మేది. మాకు చిన్నప్పుడు జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా, తావీజులు వేయించకుండా, కుంకుమ నీళ్ళలో కలిపి తాగిచ్చి మన నుదిట్లో కొంచెం పొట్టు పడితే తగ్గిపోతుంది అని చెప్పేది. అలానే మాకు తగ్గిపోయేది. బాగా ఎక్కువగా వస్తుందంటేనే హాస్పిటల్ తీసుకుని వెళ్ళేది, లేకపోతే లేదు. అంత నమ్మకం మా అమ్మకి. అలా మాకైతే ఈ నల్లపోషమ్మ తల్లి బాగా నమ్మకం, బాగా తెలుసు. ఇక్కడ వచ్చేసి ఒక ముసలావిడ ఉండేది. ఆవిడికి 100 సంవత్సరాలు ఉండొచ్చు. మొన్ననే చనిపోయిందంట. మనవి ఏమైనా సమస్యలున్నా ఆవిడతో చెప్పుకున్నా మనకు పరిష్కారాలు కూడా చెప్పేది. ఇప్పుడైతే లేదు. మా వాడు అయితే ఫుల్గా ఆడుకున్నాడు, మేము ఆడుకునే వాళ్ళం మా చిన్నప్పుడు. ఇప్పుడు వీడు ఆడుతున్నాడు. ఇక్కడ ఈ దేవతకి అంతే, ఉల్లిపాయలు, పుట్నాలు, బెల్లం ఇస్తే చాలు. మనం ఏవో పెట్టాలి, ఏదో చేయాలి అనేది అయితే ఏముండదు. ఇక్కడ చాలా పవర్ఫుల్ దేవతలు.